గత సర్కారు హయాంలో ఏపీ టూరిజంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అప్పటి పర్యాటక శాఖ ఉన్నతాధికారుల తీరు పట్ల టూరిజం శాఖ కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. పర్యాటక అభివృద్ధి సంస్థ భవనాల లీజు పేరిట ఈ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్యసాయి జిల్లా టూరిజం అవినీతి వ్యవహారంపై స్వతంత్ర టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. పర్యాటకం అంటే సర్కారుకు ఆర్థిక పరిపుష్టి కలిగించే శాఖగా ఎవరైనా చెబుతారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ద్వారా అధిక మొత్తంలో వచ్చే ఆదాయాన్ని సద్వినియోగపరుచుకుంటే సంస్థ మనుగడ గొప్పగా ఉంటుంది. సిబ్బంది జీతభత్యాలు సకాలంలో చెల్లించడానికి వీలు పడుతుంది. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకో టాప్ అఫీషియల్స్ మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిక్షేపంల ఆదాయం తీసుకొచ్చే టూరిజం శాఖ అభివృద్ధి పైన గతంలో జరిగిన అవకతవకలు సరిదిద్దే పనిలోనైనా కూటమి ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు దృష్టి సారించలేదని తెలుస్తోంది. లేపాక్షి సందర్శకుల కోసం గెస్ట్ హౌస్ ఉండాలని గత వైసీపీ సర్కార్ భావించింది. ఇది మంచి ఉద్దేశమే. ఈ ఉద్దేశంలో భాగంగా సర్కారు ఆదేశాల మేరకు టూరిజం శాఖ, రహదారులు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకుంది. పర్యాటకుల కోసం గెస్ట్ హౌస్ ను టూరిజం శాఖ 70 లక్షల రూపాయలు వెచ్చించి 8 గదులను ఆధునీకరించింది. దీని ద్వారా భారీగా అద్దె రావాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేట్ సంస్థకు 8 గదులను నెలకు కేవలం 15,242 రూపాయలు అద్దె చెల్లించే విధంగా లీజు మొత్తాన్ని నిర్ణయించారు. ఏడాదికి 1,82,904 రూపాయలుగా అగ్రిమెంట్ చేశారు. లీజు ప్రకారం ఈ 8 గదులను 15 ఏళ్లకు 27,43,560 రూపాయలకు కట్టబెట్టారు. ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో, టూరిజం శాఖలో మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఆ టూరిజం శాఖని తన అనుయాయులకి అడ్డగోలుగా అప్పగించి ఈ యొక్క నిధులన్నింటినీ దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయడం జరిగింది. అదే క్రమంలో లేపాక్షిలో ఉన్నటువంటి ఎంతో పేరుగాంచినటువంటి లేపాక్షికి సంబంధించినటువంటి టూరిజం గెస్ట్ హౌస్ని, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ని టూరిజం తీసుకొని ఆ టూరిజం గెస్ట్ హౌస్ని 8 గదులు మరియు ఒక సూట్ రూమ్ రెడీ చేసి కేవలం నామమాత్రపు ధరకి నెలకు 15,000 రూపాయలకి అప్పనంగా అప్పగించి ఆ నిధులను పక్కదారిని పట్టించినారని చెప్పి తెలియజేస్తున్నా. వాస్తవానికి ఇక్కడ సింగిల్ రూమ్ అద్దె 955 రూపాయలుగా నిర్ణయించి పర్యాటకులకు రెంట్ కు ఇస్తున్నారు. మొత్తం 8 గదుల ద్వారా రోజుకు వచ్చే ఆదాయం 7,640 రూపాయలు. 2 రోజుల ఈ మొత్తం లీజుదారుడు నెలకు చెల్లించే అద్దెతో దానితో సమానంగా ఉంది. లీజుదారునిపై నాటి టూరిజం ఉన్నతాధికారులు ఇంతలా ప్రేమ ఎందుకు ప్రదర్శించారని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ యొక్క శాఖలో అవినీతి పేరుకుపోయి ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. 8 రూమ్లు, ఒక సూట్ రూమ్ కేవలం 15,000 రూపాయలు నెలకంటే దాదాపు కోట్లలో 15 సంవత్సరాలు ఒక గుత్తేదారుకు అప్పగించి సర్వనాశనం చేసి కనీసం ఆ శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్నటువంటి అధికారులైనా సరే చర్యలు తీసుకొని ఆ యొక్క టెండర్ని 15 సంవత్సరాల టెండర్ని రద్దు చేసి వేరే వాళ్ళకి అప్పగించి దాని ద్వారా వచ్చిన డబ్బులను లేపాక్షి టెంపుల్కి అప్పగించినట్టయితే ఖచ్చితంగా లేపాక్షి టెంపుల్ ఎంతో అభివృద్ధి చేస్తుంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత జిల్లాలో నాడు వైసీపీ సర్కారు హయాంలో టూరిజంపై హై అఫీషియల్స్ సాధించిన నిర్వాకంపై వెంటనే విచారణ జరిపించాలని, నాటి టూరిజం శాఖ మంత్రి నాటి సీఎం పాత్రపైన ఆరా తీయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. నాడు లీజుదారునికి అద్దెకు ఇవ్వడం వల్ల ఆయన సొమ్ము చేసుకునే మొత్తము అక్షరాల 4,32 లక్షల రూపాయలు అని తేలింది. ఇందులో లీజు మొత్తాన్ని తీసివేస్తే మిగిలిన మొత్తం దాదాపు 4 కోట్ల రూపాయలు. లీజుకు తీసుకున్న ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ భవనాలపై ఇంత అవినీతి జరుగుతున్నా జిల్లాకు చెందిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ల దృష్టికి రాకపోవడం విచిత్రంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.